నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది. బాలయ్య, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత చాలా కథలే విన్నారు బాలయ్య. పూరి జగన్నాథ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చి సినిమా ఖాయం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ విషయంలో గాసిప్పులు తెగ హల్చల్ చేస్తున్నాయి. చిరంజీవికి ఆటో జాని కథ చెప్పాడు పూరి. ఆయనకి సెకండ్ హాఫ్ ఎక్కడో తేడా కొట్టింది. ఇప్పుడు అదే స్టోరీని బాలయ్యతో తీస్తున్నాడని, ఇందులో బాలయ్య టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇంకో గాసిప్ ఏంటంటే ఈ సినిమా కోసం పూరి ఓ హాలీవుడ్ సినిమాని పట్టుకొచ్చాడని ప్రచారం జరుగుతుంది. జాన్ విక్ అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా పూరి బాలయ్యకు కథ రాశాడని మరో గాసిప్ చక్కర్లు కడుతుంది. జాన్ విక్ సినిమా గురించి చెప్పుకుంటే ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక కారు చుట్టూ కథ తిరుగుతుంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చాలా ఉంటాయి ఇందులో. ఇటీవలే ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా లైన్ నే బాలయ్య కోసం రాసుకున్నాడని ప్రచారం. ఒకవేళ ఇదే నిజమైతే దానికోసం చాలా మార్పులు చేయాలి. ఇక్కడ నేటివిటీకి సెట్ కాని కథ. అందులోనూ జాన్ విక్ క్యారెక్టర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపోతుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకమే. కొన్ని సీన్స్ వాడుకుంటే ఓకే, కానీ స్టోరీ లైన్ వాడుకుంటే మాత్రం చాలా మార్పులు జరగాలి. అయితే అసలు ఇంతకి జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. మరి దానిపై పూర్తి క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ బాలయ్యతో తీస్తున్న ఈ సినిమా జాన్ విక్ స్టోరీ లైన్ ఆధారంగా తీస్తే దాని సీక్వెల్ కూడా బాలయ్యతోనే తీస్తాడా? ఒకవేళ ఈ సినిమా ఇక్కడ పల్టీ కొడితే సీక్వెల్ జోలికి వెళ్తాడా లేదా అనే విషయం కోసం మరో 4-5-6 సంవత్సరాలు లేదా పూరీకున్న స్పీడ్ తో మరో 2-3 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే.